ఇక సుమిత్ర అయితే చాలా హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక వచ్చిన కార్తీక్తో ఇలా అంటుంది, ఏరా కార్తీక్, నేను ఎప్పుడు రమ్మన్నాను, మీరు ఎప్పుడు వచ్చారు, ఇంత ఆలస్యంగా రావటం అని అంటూ ఉండగా ఇక శ్రీధర్ కలుగ చేసుకొని, తప్పు నాది చెల్లెమ్మ, నేనే కాస్త ఆలస్యంగా వచ్చాను అని శ్రీధర్ అంటూ ఉండగా, పర్లేదా అన్నయ్య. దీప, ఏంటి ఇంకా అక్కడే ఉండిపోతావా, ఇంకా వస్తావా అని అడుగుతూ ఉంటుంది. అమ్మ అంటూ ఉండగా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, భోజనం మీకోసం వెయిట్ చేస్తూ ఉంది, ఇక మీరంతా వచ్చి భోజనం చేద్దురు కానీ రండి అని అంటూ ఉంటుంది. ఇక శివనారాయణను కూడా, మావయ్య మీరు కూడా త్వరగా రండి, భోజనం సిద్ధంగా ఉంది, కడుపు నిండా తిందాము అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే శ్రీధర్ను, అల్లుడు గారు రండి భోజనం చేద్దాం కానీ అని పిలుస్తూ ఉండగా, ఇక శ్రీధర్ అయితే అలాగే మావయ్య వస్తున్నాను, మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు. ఇక శ్రీధర్ కార్తీక్ వైపు చూస్తూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, మీరు గౌరవంగా ఉంటే చూడాలని ఉంది మాస్టర్ అని కార్తీక్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక శ్రీధర్ అక్కడి నుండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక దీప అయితే కార్తీక్తో ఇలా అంటూ ఉంటుంది, బావా మామయ్య మొహం చూసావా ఎలా వెలిగిపోతుందో అని అంటూ ఉండగా, మీ మామయ్య మొహం కంటే నీ మొహం ఇంకా ఎక్కువగా వెలిగిపోతుంది అని అంటూ ఉంటాడు. ఇక సరే పద బావ వెళ్దాము అని అంటూ ఉండగా, ఇంతలో ఇక దశరథ కలగ చేసుకొని, రే కార్తీక్ ఎందుకు చండి దాన్ని తీసుకురాలేదు అని అడుగుతూ ఉంటాడు. లేదు మామయ్య, తను స్కూల్కి వెళ్ళింది. ఇక అంతా కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. ఇక కాంచన దశరథన్ మాత్రం అక్కడే ఉండి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఏంటమ్మా, ఇక కాంచన అయితే దశరథతో ఇలా అంటూ ఉంటుంది, అన్నయ్య నీకు పాలకోవా అంటే చాలా ఇష్టం కదా, అందుకే నీకోసం స్వయంగా నేనే చేసి తీసుకొచ్చాను, నేను తినిపిస్తాను అని అంటూ ఉండగా, వద్దమ్మా ఇప్పుడు ఏమీ వద్దు, మీ వదిన దీపను పూర్తిగా క్షమించాలని చెప్పినప్పుడు నీ కళ్ళల్లో ఆనందం చూసి అప్పుడు తింటాను అని అంటూ ఉంటాడు. అయినా ఇప్పుడు నీ కళ్ళల్లో ఆనందం అస్సలు కనిపించట్లేదు, ఏదో భయం కనిపిస్తూ ఉంది, మీ వదిన ఏమంటుందో అన్యం దీపను క్షమిస్తుందో లేదో అన్న భయం కనిపిస్తూ ఉంది నాకు అని అంటూ ఉండగా, కాంచన అయితే ఇలా అంటూ ఉంటుంది, అవునన్నయ్య అసలు వదిన మనసులో ఏముందో, తను ఏ నిర్ణయం తీసుకుంటుందో, అసలు క్షమిస్తుందో లేదో అన్న భయం నాలో చాలానే ఉంది, అందుకే నవ్వలేకున్నాను, ఇక బాధపడుతూ ఉన్నాను అంటూ కాంచన చెబుతూ ఉంటుంది. కాంచన, నువ్వు ఆ భయాలు ఏమీ పెట్టుకోకమ్మా, ఎందుకంటే కాంచన దీపను క్షమిస్తుంది, నువ్వైతే ఈ పాలకోవ నాకు తినిపించే వెళ్తావు అని దశరథ అంటూ ఉండగా, ఏంటన్నయ్య వెళ్ళిపో అని అంటున్నావు, ఒక 2 రోజులు మేము ఇక్కడ ఉండొద్దా అని అడుగుతూ ఉంటుంది. ముందైతే మీ వదిన దీపను క్షమించని నీకు మంచి సర్ప్రైజ్ ఉంది అని దశరథ చెబుతూ ఉండగా, ఇంతలో పారిజాతం కలగజేసుకొని దశరథ కాంచన రండి భోజనం సిద్ధంగా ఉంది అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర పారిజాతంతో, అత్తయ్య మీరు కూడా ఇక్కడే కూర్చొని భోజనం చేయండి, ఈరోజు నేనే వడ్డిస్తాను, మీరంతా కూర్చొని జ్యోత్స్నను కూడా కూర్చో అంటూ ఇక అందరికీ సుమిత్ర అయితే వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో దీప చూసి, అమ్మగారు నేను మీకు సాయంగా ఉంటాను, నేను అందరికీ వడ్డిస్తాను అంటూ లేవబోతుండగా, దీప నువ్వు అలా పిలవనవసరం లేదు, నువ్వు మా వదినకి కోడలివి, ఇంకా నువ్వు మామూలుగానే నన్ను అమ్మ అని పిలవచ్చు అంటూ నువ్వు కూడా కూర్చొని భోజనం చేయ అంటూ సుమిత్ర ఇక అందరికైతే వడ్డిస్తూ ఉంటుంది. ఇక పారిజాతం వెటకారంగా ఇలా అంటూ ఉంటుంది, పని మనిషి కదా, ఇంకా బుద్ధులు ఎక్కడికి పోతాయి అని వెటకారంగా అంటూ ఉండగా, ఇక దీప కార్తీకులు అయితే కోపంగా చూస్తూ ఉంటారు. ఇక కూర్చున్న పారిజాతాన్ని ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అత్త ఇవాళ పారుకి స్పెషల్స్ ఏమి ఉండలేదా అని అంటూ ఉండగా, ఇక పారిజాతం అయితే ఒక్కసారిగా కమ్ము తింటుంది. రోజు ఆ గడ్డి ఏం తింటాం లేరా అని అంటూ ఉండగా, లేదు పారు, డైట్ అంటే స్ట్రిక్ట్గా చేయాలి, ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకూడదు అంటూ కార్తీక్ ఇంకా ఇరికిస్తూ ఉంటాడు. అత్త
ఆ వంటింట్లో ఆ ఉడకబెట్టిన కూరగాయలు ఏవో ఉంటాయి కదా, తెచ్చి పారుకి ఇవ్వు అని అంటూ ఉండగా ఇక పారిజాతం, అరే కార్తీక్, ఇక సుమిత్ర ఈరోజు మసాలా కర్రీలు చేసిందిరా, ఒక రెండు ముద్దలు తింటాను అని అంటూ ఉండగా, అప్పుడు నీ బీపీ అమాంతంగా పెరిగిపోతుంది పారు అని అంటూ ఉండగా, మరి ఒక ముద్ద అని అంటూ ఉండగా, ఇక తాతను అడుగు అని అంటూ ఉండగా, మీరేమంటారు అని అంటూ ఉండగా, నువ్వు చెప్పింది వినమంటానురా, ఇక మూసుకొని ఆ కూరగాయలే తినమంటాను అంటూ శివనారాయణ అంటూ ఉండగా, ఇక పారిజాతం చేసేది ఏమీ లేక పచ్చి కూరగాయలు తింటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే దీప దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. ఇక అలా సుమిత్రను దీప అలా చూస్తూనే ఉండిపోతుంది. ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి తినమంటే అలా చూస్తూ ఉండిపోయావు అని అంటూ ఉండగా, ఇక ఒకవైపు భయంగా ఉంది, ఒకవైపు చాలా సంతోషంగా ఉంది బావా. ఇక తినమంటే కడుపు ఎక్కడ ఖాళీగా ఉంటుంది చెప్పు, నాకు అస్సలు ఆకలి వేయడం లేదు, ఇక రిజల్ట్ ఎలా వస్తుందో అని భయంగా ఉంది అని అంటూ ఉండగా, కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, రిజల్ట్ అయితే మనం అనుకున్నట్టుగానే వస్తుంది, పాజిటివ్గానే వస్తుంది, నువ్వైతే ముందు సంతోషంగా భోజనం చెయ్యి అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. ఇక పారిజాతం జ్యోత్స్నలైతే చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఇక పారు అయితే ఏంటి ఇది, నాకెందుకో తేడాగా కొడుతుంది అని పారిజాతం అంటూ ఉండగా జ్యోత్స్న కలుగజేసుకొని, ముందైతే భోజనం చేయి, తర్వాత మనం మాట్లాడుకుందాం అని సైగలు చేసుకుంటూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే, అత్త నువ్వు కూడా కూర్చో, మనం కలిసి భోజనం చేద్దామని అంటూ ఉండగా, సుమిత్ర పర్వాలేదురా, నేను టిఫిన్ చాలా లేటుగా చేశాను, నాకు ఇప్పుడంతా ఆకలిగా కూడా లేదు, మీరు చేయండి అని అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న పారులు భోజనం చేసి లాన్లోకి వస్తూ ఉంటారు. మీ అమ్మ వంటగదిలోకి వెళ్ళలేదన్న మాటే కానీ వంటలన్నీ చాలా సూపర్గా చేసింది, కాకపోతే ఆ కార్తీకే నా నోటి మీద బండరాయి వేశాడు, నేను ఒక్కటి కూడా టేస్ట్ చేయలేకపోయాను అని బాధతో చెబుతూ ఉండగా, ఇక జ్యోత్స్న కసురుకుంటూ ఉంటుంది. ఏంటి గ్రాని, ఇది చెప్పడానికా నన్ను ఇక్కడికి పిలిచింది అని అంటూ ఉండగా, అది కాదే, మన కథ ముగిసిపోయింది అని చెప్పడానికి ఇక్కడికి పిలిచాను అని పారిజాతం అంటూ ఉంటుంది. నిజానికైతే నీ మీద నాకున్న కోపానికి నీ చావు నువ్వు చావు అంటూ వదిలేసేయాలి, కానీ అలా చేయలేకపోతున్నాను, కానీ ఇప్పుడు అదే చేస్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక జ్యోత్స్న కలుగజేసుకొని, గ్రాని అని అంటూ ఉండగా, చాలమ్మా చాలు, నువ్వు పాముకి పాలు పోసినట్లాంటి దానివి, నువ్వు పాలు పోసిన వాళ్ళనే కాటు వేసేదానివి అని అంటూ ఉండగా, గ్రాని ఏదో నీ మనవడి విషయంలో చిన్న తప్పు చేశానని నువ్వు ప్రతిసారి నన్ను ఇలా నిందించకు అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. చూడు, నిన్ను క్షమించే అంత తప్పు నువ్వు చేయలేదు, కానీ నీకు ఒక చిన్న విషయం చెబుదాము అని పిలిచాను అని పారిజాతం అంటూ ఉండగా, ఏంటి గ్రాని అది అని అడుగుతూ ఉంటుంది. ఇక మీ అమ్మను చూస్తుంటే ఆ దీపను క్షమించి ఈ రెండు కుటుంబాలను కలిపేలాగా ఉంది, అదే గనక జరిగితే నష్టం మన ఇద్దరికీ జరిగేలా ఉంది అని పారిజాతం చెబుతూ ఉండగా, జ్యోత్స్న అవునా, అయితే ఏం చేయాలో క్లారిటీగా చెప్పు గ్రాని అని అడుగుతూ ఉంటుంది. తాళి విషయంలో నువ్వు మీ అమ్మను ఎలా రెచ్చగొట్టావో ఇప్పుడు అలాగే రెచ్చగొట్టు అంటూ పారిజాతం చెబుతుండగా, లేదు గ్రాని, అమ్మ వినదు అని అంటూ ఉండగా, ఇది తల్లి సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతూ ఉంది, నువ్వు వెళ్ళి ప్రయత్నం అయితే చెయ్యు అని అంటూ ఉండగా, లేదు గ్రాని, అమ్మ బావకు మాట ఇచ్చింది, ఇక ఈ రెండు కుటుంబాలు కలవక మానవు అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అదే నువ్వు ఇంకా రెచ్చగొట్టాలి, వాళ్ళిద్దరి మధ్యలో దూరం ఇంకా కాస్త పెంచాలి, లేకపోతే మనకు మనుగడ లేదు అంటూ జ్యోత్స్నకు చెబుతూ ఉంటుంది. మరైతే నువ్వు నాకు సహాయం చేయవా గ్రాని అని అంటూ ఉండగా, ఇప్పుడు చేస్తున్నది అదే కదనే, మన ఇద్దరి మధ్య ఎంత గొడవలైనా జరగచ్చు, కానీ దానివల్ల మనం నష్టపోకూడదు, నువ్వైతే ముందు వెళ్ళి మీ అమ్మతో నీ ప్లాన్ను నీ పథకాన్ని అమలు చేయు అని అంటూ ఉండగా, సరే గ్రాని ఇప్పుడే వెళ్తాను అంటూ జ్యోత్స్న అక్కడి నుండి వెళ్తుంది. ఇక జ్యోత్స్న అయితే సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. ఇక మమ్మీ మమ్మీ అని అంటూ ఉండగా, ఏంటి వస్తున్నా ఇప్పుడే, అక్కడ హాల్లో నన్ను పిలుస్తున్నారా అని అంటూ ఉండగా, అది కాదు మమ్మీ నేను అని అంటూ ఉండగా, చెప్పు నువ్వు నాతో ఏదైనా మాట్లాడాలా అని అంటూ ఉండగా, అవును మమ్మీ
అని అంటూ ఉండగా, దీప గురించేనా అని అంటే జ్యోత్స్న అవును మమ్మీ దీప గురించి అని అంటూ ఉండగా, చెప్పు ఇంకేం కావాలి అని అడుగుతూ ఉంటుంది. నువ్వు నిజంగా దీపను క్షమిస్తున్నావా అని అడుగుతూ ఉండగా, అవును క్షమిస్తున్నాను అని ఇక సుమిత్ర అంటూ ఉండగా, ఇక జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఏంటి మమ్మీ నువ్వు అనేది? ఇక దీప మన కుటుంబానికి చేసిన విషయాలన్నీ నువ్వు మర్చిపోయినావా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే ఒక మనిషిలో మనకు నచ్చని విషయాలు చాలానే ఉండొచ్చు, కానీ నచ్చిన విషయం ఒక్కటున్నా చాలు. ఆ 100 వదిలేసి ఒక్కటి పట్టుకొని ఆ మనిషిని మనము నమ్మితే ఇక ఆ మనిషి పూర్తిగా మారొచ్చు కదా అని సుమిత్ర అంటూ ఉంటుంది. ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతుంది నువ్వేనా అని అంటూ అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అవునే నేను ఎప్పుడు ఇలానే మాట్లాడతాను, ఇలానే ఆలోచిస్తాను. మనల్ని అభిమానించే చెయ్యి ముందుకు వచ్చి మనతో కలిసి ఉంటాను అని చేయి కలిపినప్పుడు మనము చేయి కలిపి సంతోషంగా ఆహ్వానించాలి అని ఇక సుమిత్ర అయితే జ్యోత్స్నతో చెబుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే తన మనసులో భయపడిపోతూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇక మమ్మీని ఏమీ అనలేము, ఇక మమ్మీ మారిపోయింది, ఇక నేనేం చేయలేను అని అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర, జ్యోత్స్న నువ్వు కూడా మారు, మనం మారితే చాలా సంతోషంగా ఉంటుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర. ఏంటి మంచిగా ఆలోచిస్తే మంచిగా జరుగుతుందా? ఈ మమ్మీ ఏంటి ఇలా మారిపోయింది, ఇక నేను జరిగింది చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నానే అంటూ ఇక జ్యోత్స్న చాలా కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో హాల్లో అంతా కూర్చొని కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సుమిత్ర అక్కడికి వెళ్తూ, ఏంటి నవ్వులన్నీ మీకేనా, మాకు లేవా? మాకు ఆ విషయాలేవో చెబితే మేము నవ్వుతాము కదా అని సుమిత్ర అంటూ ఉండగా, శ్రీధర్ కలగజేసుకొని ఈ నవ్వులన్నీ నీ వల్లనే చెల్లెమ్మ అని అంటూ ఉంటాడు. ఇక పారిజాతం దగ్గరికి జ్యోత్స్న వెళ్తూ గ్రాని అని అంటూ ఉండగా, నాకు అర్థమైపోయింది, నీ మొహం చూస్తుంటే నువ్వు అక్కడ ఏమీ చేయలేకపోయావని నాకు అర్థమైపోయింది అని పారిజాతం అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం గ్రాని అని అడుగుతూ ఉండగా, ఇక అవకాశం రాని, అవకాశం వచ్చినప్పుడు గొడవ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండు అంటూ సైగలు చేసి చెబుతూ ఉంటుంది పారిజాతం. ఇక సుమిత్ర అయితే కాంచనతో ఇలా అంటుంది, వదినా నువ్వు నా కోసం ఏమో తెచ్చినట్టున్నావు అని అడుగుతూ ఉండగా, ఇది నీ కోసం కాదు వదిన, మా అన్నయ్య కోసం నేనే స్వయంగా చేసిన స్వీట్ ఇది అని అంటూ ఉండగా, అంటే అందులో నాకు వాటా లేదా అని అంటూ ఉంటుంది. ఎందుకు ఉండదు వదిన, అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, ఇక అన్నయ్య భార్య తల్లితోనే కదా సమానము, నువ్వు నా తల్లి లాంటి దానివి, ఇందులో నీకు వాటా లేకుండా ఎలా ఉంటుంది అని అంటూ ఉండగా, నువ్వైతే దీపను క్షమించే క్షణం కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము, నువ్వు దీపను క్షమించాక ఈ స్వీటు మీ ఇద్దరికి నేను తినిపిస్తాను, అందుకే నేను ఎదురు చూస్తున్నాను అని కాంచన చెబుతూ ఉండగా, ఇక సుమిత్ర కలుగ చేసుకొని నేను కూడా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని సుమిత్ర అంటూ ఉంటుంది. కానీ నేను తప్పు చేసినంత ఈజీగా సరిదిద్దుకోలేను కదా తప్పుని అని సుమిత్ర అయితే చెబుతూ ఉంటుంది. ఇక అందరూ సుమిత్రనే చూస్తూ ఉంటారు. కానీ నేను ఆ తప్పును సరిదిద్దుకోవాలి, ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడే ఈ తప్పును సరిదిద్దుకోవాలి. జ్యోత్స్న, పూజ గదిలో నేను ఒక పళ్ళెం పెట్టాను, వెళ్ళి తీసుకురా అని అంటూ ఉండగా, అలాగే మమ్మీ అంటూ జ్యోత్స్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ పళ్ళెంలో కర్పూరాన్ని వెలిగించి, దీప ఒక్కసారి నువ్వు ఇక్కడికి రమ్మా అని పిలుస్తూ ఉంటుంది. ఇక దీప అయోమయంగా ముందుకు వెళ్ళగా, ఒక ముత్తైదువు నయ్యుండి మరో ముత్తైదువు మెడలో తాళిని దొంగతనం చేశాను, ఆ తాళి పడకుండా చేశాను, అందుకే ఇది నాకు ప్రక్షాళన చేసుకుంటున్నాను అంటూ దీపకు హారతి ఇస్తూ ఉంటుంది. నా మేనల్లుని చిన్నప్పుడే కాపాడి జీవితాంతం నా పైన నింద పడకుండా కాపాడినందుకు ఇది కృతజ్ఞత. మనం ఏదైనా క్షమాపణలు చెప్పాలి అనుకున్నప్పుడు దీపాన్ని వెలిగించి దానిని నివేదికగా చేసుకొని మనము ఇక క్షమాపణను సమర్పించుకుంటాము. నేను కొలిచే ఆ అమ్మవారి సాక్షాత్తు నీ రూపంలో వచ్చి నా మేనల్ని కాపాడిందనుకుంటాను, అందుకే ఇదే నా నివేదిక అంటూ ఇక సుమిత్ర చెబుతూ ఉంటుంది. ఇక ఇంతలో కార్తీక్ కలగజేసుకొని దీపాన్ని క్షమించినందుకు చాలా థ్యాంక్స్ అత్త అని అంటూ ఉండగా,
ఇక సుమిత్ర కలగజేసుకొని నేను మాట్లాడాల్సింది ఇంకా పూర్తి అవ్వలేదురా అని అంటూ ఉంటుంది. వారిని క్షమించాలంటే ముందు మన తప్పులను ఒప్పుకోవాలి. తాళి తీసేశానని నేను నా తప్పును ఒప్పుకున్నాను. మా వదిన క్షమిస్తే కానీ నా భర్త నాతో మాట్లాడను అన్నాడు. అందుకు మా వదినను క్షమాపణ అడిగాను. నా కోడల్ని నువ్వు క్షమిస్తే నేను నిన్ను క్షమించినట్టే వదినా అని అన్నది. అందుకే నేను కుటుంబ బంధాల గురించి బంధుత్వాల గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను దీపను క్షమిస్తున్నాను అని సుమిత్ర ఒక్క మాట చెప్పగానే ఇక ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా సుమిత్రనలా చూస్తూనే ఉండిపోతారు. అవును దీప, నేను నిన్ను క్షమించేస్తున్నాను. నీ మీద ఇప్పటి వరకు పెంచుకున్న కోపం ద్వేషం అన్నిటినీ ఈరోజుతో అన్నిటినీ మర్చిపోతున్నాను. ఇక ముందులా నిన్ను ప్రేమగా చూసుకుంటాను. ఇంతకు ముందైతే నేను నిన్ను నా పెద్ద కూతుర్ని అని అనేదాన్ని. ఇప్పుడు నువ్వు నా పెద్ద కూతురే అని సుమిత్ర అయితే చెబుతూ ఉండగా ఇక దీప అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. గంగలో మునిగితే పాపాలన్నీ పోయినట్టు నేను నీ చేయి పట్టుకొని చెబుతున్నాను దీప. ఇక నేను చేసిన తప్పులన్నీ నన్ను క్షమించేసి ఇక నేను నిన్ను మునుపటిలా మంచిగా ప్రేమగా చూసుకుంటాను అని ఇక సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. ఇక మన రెండు కుటుంబాలు ఎప్పుడు ఇలా సంతోషంగా కలిసే ఉండాలి అని దీపకు చెబుతూ ఉంటుంది. ఇక దీప అయితే నా ముందు మీరు ఇంతలా తగ్గి మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు అమ్మా అని అంటూ ఉంటుంది. మీ గొప్పతనం నా మంచితనం కంటే చాలా రెట్లు గొప్పది అమ్మ. మీ ముందు ఇలా నిలబడే స్థాయి కూడా లేని మనిషిని అమ్మ నేను అని దీప అంటూ ఉండగా, లేదు దీప, నా ముందు నిలబడే అర్హత స్థాయి నీకు ఉంది. ఇక నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ నువ్వు నాకు ఒక సాయం చేయాలి అని సుమిత్ర అంటూ ఉంటుంది. చెప్పండి అమ్మ, మీకోసం నేను ఏమైనా చేస్తాను. మీకు జీవితాంతం సేవలు చేసుకుంటూ ఇక్కడే పడుండవన్నా పడి ఉంటాను. మీరే చెప్పాలి నేనేం చేయాలో ఒక్క మాట సెలవు ఇవ్వండి అంటూ దీప ఇక చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. నాకు తెలుసు దీప నీ మంచితనం గురించి, అందుకే నేను నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నాను. ఆ ఒక్కటే నువ్వు చేయగలిగితే చాలు, ఇక మన రెండు కుటుంబాలు కలిసిపోయినట్టే అని సుమిత్ర అంటూ ఉంటుంది. ఇక దీప అంతే, అదేదో త్వరగా చెప్పండి అమ్మ, నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెబుతూ ఉంటుంది. అది నువ్వు నిజం ఒప్పుకోవాలి అని అంటూ ఉండగా, ఏంటమ్మా నిజం అని దీప అడుగుతూ ఉంది. ఇక అదే, నువ్వు నా కూతుర్ని చంపాలని తీసుకువచ్చిన గన్నుతో అదే గన్నుతో నా భర్తను కాల్చావు కదా, ఆ నిజాన్ని ఒప్పుకోవాలి. నువ్వే ఆ గన్నుతో కాల్చావు అన్న నిజాన్ని నువ్వు ఒప్పుకోవాలి అని సుమిత్ర అంటూ ఉండగా ఇక దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకు అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయి పైకి లేచి నిలబడతారు. ఇక పారిజాతం జ్యోత్స్నలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సుమిత్ర కలగజేసుకొని ఇలా అంటూ ఉంటుంది, నువ్వే ఉద్దేశపూర్వకంగా నా పసుపు కుంకాలను దూరం చేయాలని అనుకున్నావని ఆ నిజాన్ని ఒప్పుకోవాలి. చెప్పు దీప, నువ్వు నిజం ఒప్పుకో అని సుమిత్ర అంటూ ఉండగా ఇక పారిజాతం అయితే అబ్బా, దశరథకైతే బుల్లెట్ మిస్ అయింది, కానీ దీపకైతే సరాసరి గుండెల్లోనే దిగిపోయింది కదా నీ మాటలతోటి, ఏం జలక్కిచ్చావు సుమిత్ర అని తను చాలా హ్యాపీగా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న కూడా ఇది కదా అసలైన ట్విస్ట్ అంటే, ఎంత మంచి కిక్కిచ్చావు మమ్మీ అని తను కూడా మనసులో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే చెప్పు దీప, నిజం ఒప్పుకో, నువ్వే నా భర్తను ఉద్దేశపూర్వకంగా కాల్చావన్న నిజాన్ని ఒప్పుకో అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ కలగజేసుకొని, ఏం మాట్లాడుతున్నావు అత్త, నువ్వు క్షమించడానికి దీప ఆ నిజాలను ఒప్పుకోవడానికి సంబంధం ఏమిటి? ఇదంతా పాసిబుల్ కాదు, ఇదంతా మంచి పద్ధతి కూడా కాదు అంటూ కార్తీక్ చెబుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే దీప ఒప్పుకోదు అని గట్టిగా అంటూ ఉండగా, లేదు బావా నేను ఒప్పుకుంటున్నాను అంటూ దీప ఒక్కసారిగా అంటూ ఉంటుంది. ఇక అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతూ ఉంటారు.